వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఈ రోజు అయితే భువనేశ్వరి దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈ లాగ్లో మొత్తం ఈ దేవి టెంపుల్ కోసం అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పటి వరకు నాకు ఈ టెంపుల్ కోసం అస్సలు తెలీదు, నేను ఎప్పుడు కూడా విజిట్ చేయలేదండి. ఒక 2-3 సార్లు వీడియోస్లో అయితే చూశాను. లక్కీగా ఈ సండే ఓపెన్ అయ్యి ఉంటుంది అంటే నేను ఇంకా మా వదిన అయితే బయలుదేరామన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే చోడవరంకి ఇంకా మనకి సబ్బవరంకి మధ్యలో ఆరిపాక అని గ్రామంలో అయితే ఈ దేవి అనేది వెలిసింది. అది కూడా 41 డేస్కి ఒకసారి ఈ దేవి దగ్గరికి టెంపుల్కి అందరూ కూడా విజిట్ చేస్తూ ఉంటారనమాట. నార్మల్ డేస్గా అంతగా రష్గా అయితే ఉండదు. ఇలా ఈ రోజు మాత్రం చాలా రష్గా దేవి ఒక డిఫరెంట్ ఆకు మీద మనకి దర్శనం అనేది ఇస్తూ ఉంటుంది. మన మనసులో ఉండే కోరిక అనేది ఆకు మీద రాసి ఉండిలో సమర్పిస్తే మన కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారండి. చాలా రష్గా ఉంది. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 7:30 అలా అయ్యిందనమాట. ఇంకా లైన్లోకి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంది, 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాం. మాతో పాటు ఒక 2-3 ఆంటీలు కూడా వచ్చారు కదా, వాళ్ళు అన్నారు ఫ్రీ దర్శనం తొందరగానే అయిపోతుందమ్మా, ఒక 1.5 అవర్స్లో. అంటే ఇంకా మేము వాళ్ళతో పాటే ఇంకా స్టార్ట్ అయిపోయాం. మాకైతే ఏం తెలియదు కదా, వాళ్ళే మాకు గైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా 2 అవర్స్ అయితే పట్టిందండి. 9 అయ్యింది మాకు దర్శనం అయినప్పటికీ. ఎక్కడ కూడా లైన్ అనేది ఆపట్లేదండి, లైన్ అయితే అలా పంపిస్తూనే ఉన్నారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మనకి ఇక్కడ వాటర్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు, అక్కడ ప్యాకెట్స్ అయితే పెట్టేశారు. ఇంకా ఈసారి దర్శనం అయితే దేవి మనకి మళ్ళీ ఆకు మీద దర్శనం అనేది ఇచ్చిందనమాట. చూసారా ఇక్కడ అందరూ కూడా వేస్తున్నారు కదా, అక్కడ దేవిని ప్రతిష్ఠించారు. అందరూ కూడా చెంబుతో వాటర్ అనేది దేవికి అయితే వేస్తున్నారు. పైన అయితే దేవి అనేది కొలిసుంది, పాకలో ఉందన్నమాట. ఇక్కడ మనం దేవికి దర్శనం చేసుకొని అందరూ కూడా కొండపైకి వెళ్ళి దేవిని అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్లీ మాకు కూడా చెంబుతో అయితే వాటర్ అనేది ఇచ్చారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆలయం వాళ్ళే సప్లై చేస్తున్నారండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కుంకుమ పూజలు కూడా జరుగుతుంది. ఇంకా పక్కనే కుంకుమ పూజలు కూడా అవుతుంది. ప్రతి ఫ్రైడే రోజు కూడా కుంకుమ పూజ అనేది అవుతూ ఉంది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా కుంకుమ పూజ అనేది జరుగుతుంది అనమాట. ఇంకా ఆ పూజ కూడా మేము చూసేసుకొని ఇంకా మా లైన్లో నుంచి ఇంకా చెంబుతో వాటర్ అనేది తీసుకొని ఇంకా దేవి దగ్గరకు మేము పసుపు కుంకుమ కూడా వేసుకొని ఇంకా దేవికి అయితే సమర్పించి అక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాం. చూసారా ఎంత రష్గా ఉంది కదా. ఇది దేవి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్లో అంటే మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా అలా పైన కొండపైకి అయితే వచ్చేయాలన్నమాట. దేవి అక్కడ వెలిసింది. ఇంకా మేము ఇక్కడ దర్శనం అయితే దేవికి చేసేసుకున్నాం. చేసుకొని ఇంకా కొండపైకి అయితే వెక్కిపోతున్నాం. నేను మా వదిన. మా పాపకైతే ఈసారి అస్సలు తీసుకొని రాలేదండి, హెవీగా రష్గా ఉంటుందేమో అనుకొని మా పాపనైతే తీసుకొని రాలేదు, తను ఉండలేదేమో అని చెప్పి ఈ పాకలోనే దేవి అనేది వెలిసింది. చూసారా ఎంత చీకటిగా ఉంది కదా. ఇక్కడ మనమైతే దేవికి అయితే దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పంతులు గారు ఉన్నారు, మన గోత్రనామాలు అన్నీ కూడా చదువుతున్నారండి. ఒక్కొక్కరు 1 by 1 వెళ్ళి ఆ పంతులు గారికి చెప్తే అందరూ కూడా చదివేసి ఇంక అక్కడి నుంచి అయితే మనం కిందకు వచ్చేసి కూర్చొని ఆకు మీద మన మనసులో ఉండే కోరికైతే రాసుకోవాలన్నమాట. ఇంకా నేను మా వదిన కూడాని మళ్ళీ ఆకు మీద అయితే ఈసారి అయితే రాసేసుకున్నాం అనమాట. మా మనసులో కోరిక రాసుకొని ఇంక ఉండిలో అయితే దక్షిణ ఇంకా ఆకు అనేది మనం సమర్పించాలి. ఫస్ట్ అయితే మా వదిన అయితే వెళ్ళింది, తన మనసులో ఉండే కోరిక అనేది రాసుకొని అయితే దేవుడికి సమర్పించింది. తర్వాత నేను కూడా వెళ్ళి సమర్పించాను. ఇక్కడ మనకి అన్నదానం కూడా జరుగుతుందండి. ఇంకా మాకు మార్నింగ్ 9:30 అలా అయిపోయింది కాబట్టి టిఫిన్ అనేది అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మళ్ళీ 11:30 or 12 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. మేమైతే పులిహార అనేది తీసుకొని ఇంకా తినేసాం. ఇక్కడ క్లిప్స్ గట్ట ఏవైనా 20 రూపీస్ అంట. ఇంకా మా పాప కోసం అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ దేవి టెంపుల్ వచ్చేసి జూలై 12వ తారీఖు అయితే మళ్ళీ ఓపెన్ అనేది అవుతుందన్నమాట. మేము రిటర్న్లో బస్కి అయితే వచ్చేసాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.